ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు, శుభములు. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి అపారమైనది యేసు ప్రేమ, అది యోహాను సువార్త 3:16 చూసుకున్నట్లయితే, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అపారమైనది యేసు ప్రేమ, దేవుని అపారమైన ప్రేమను తెలిపే వాక్యము యోహాను సువార్త 3:16 చూసుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడండి. ఆయనకి వ్యత్యాసం లేదండి. క్రిస్టియన్స్ని మాత్రమే ప్రేమించడం అంటూ ఆయన ఉండడండి. దేవుడు క్రిస్టియన్స్ని ప్రేమిస్తున్నాడు ఒకటే ప్రేమతో, హిందూస్ని ప్రేమిస్తున్నాడు, ముస్లిమ్స్ని ప్రేమిస్తున్నాడు, బుద్ధులను ప్రేమిస్తున్నాడు, సిక్కులను ప్రేమిస్తున్నాడు. ఆయన అందరినీ ఒకే విధంగానే ప్రేమిస్తున్నాడండి. ఏమాత్రం వ్యత్యాసం లేదండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమకు అవధులు లేదండి. ఆయన ప్రేమ అపారమైనది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడి వాక్యం నుంచి దేవుని ప్రేమ అమితమైనది. దేవుని ప్రేమ మానవుల కొరకు ఈ లోకానికి దేవుడే మానవ రూపంలో వచ్చినట్లు మనం చూస్తున్నాము. అత్యున్నతమైన త్యాగం, తన ఏకైక కుమారుని ఇచ్చాను. అంటే మానవాళి పాప పరిహార్థము దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని బలిగా కొనడమే గొప్ప త్యాగం అంటే అర్థం. కాబట్టి మనం చూసుకున్నట్టయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనము దేవుడు వాక్యం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5:22 అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ప్రేమ గురించి మనం చూసుకుంటున్నాము. ఇక్కడ మొట్టమొదటిగా ఆత్మ ఫలాల్లో మొట్టమొదటిగా ఏముందంటే ప్రేమే. అంటే ప్రేమ లాస్ట్ పెట్టచ్చు కదా, ఎందుకని మొదట పెట్టారు? ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రేమతోనే మనం దేవుడు రక్షించాడండి. కాబట్టి ఇంకా కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:13 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే 3 ప్రధాన అంశములు శాశ్వతమైనది. వీటిలో ప్రేమ అత్యున్నతమైన శ్రేష్టమైనది. కాబట్టి ఈ మూడిట్లో ఏది విలువైనదని మనం చూస్తే అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని ప్రేమే అండి. ప్రేమే గొప్పది, ప్రేమే అత్యున్నతమైన ప్రాముఖ్యమైనది, శాశ్వతమైనది. ప్రేమ అన్నిటికంటే ముఖ్యమైనది. అది లేకుండా చేసే దేనికైనా అర్థం లేదని మనం చూసుకుంటాము. ప్రేమ లేనిది ఏమి లేదండి. దేవుని ప్రేమే మన జీవితంలో ఉంది. కాబట్టి ప్రేమే ప్రాముఖ్యమైనది, ప్రేమే శాశ్వతమైనది, ప్రేమే మనకు నిత్య జీవం అనుగ్రహించేది. కాబట్టి మనం చూసుకుంటే క్రీస్తు ప్రభు ఆయన ప్రేమతోనే మనం ప్రేమించాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19 చూసినట్లయితే జ్ఞానమునకు మించినది క్రీస్తు ప్రేమ అండి. క్రీస్తు ప్రేమ మనం వర్ణించలేమండి. ఆయన ఎంతగానో మనం ప్రేమించాడండి.
రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, మనం ఇంకా పాపలమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎంత మంచి వాక్యం అండి. క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాను. ఎవరు చనిపోయారండి? క్రీస్తే మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడండి. మనల్ని విమోచించడానికి, మనం రక్షించడానికి, మనం బిడ్డలుగా చేసుకుని నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయన ఎంత త్యాగం చేశాడని చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, మనం దేవుని ప్రేమించటమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించను. మన పాపములను ప్రాయశ్చిత్తం ఉండుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమే ఉన్నది. మొట్టమొదట మనం ప్రేమించలేదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించాడండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూసుకున్నట్లయితే అది వివరించలేమండి. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో, నేను నిన్ను నిత్య ప్రేమతో ప్రేమించాను, నేను నిన్ను ఎడతగిన దయతో ఆకర్షించాను అంటున్నాడు. దేవుడే అండి మనల్ని ప్రేమించేది. ఎవరు ప్రేమించారండి ఈ లోకంలో? ఆయన ప్రేమ కలిగి ఉండాలి. మనం ఆయన ప్రేమ కలిగి మనం ఇతరులకు కూడా ప్రేమ చూపించాలి. అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టు వాడిని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు లేడు. ఎవరున్నారండి ప్రేమ కలిగిన వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరు ప్రాణం పెట్టే వాళ్ళు ఉండరండి. మనం జారి చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు కూడా మన దగ్గరికి రారండి. మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరంటే ఎవరు రారండి. మన దగ్గర ఉంటే తీసుకోపోతారు, కానీ వాళ్ళు మనకి ఎవరండి. దేవుడు ప్రేమ మాత్రం శాశ్వతం. యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని చారబోశాడు. సిలువ దున్నబడిందండి. సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఈపు దున్నబడింది. ఆయన ఈపు రక్తము పారినదండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ అది అపారమైన ప్రేమ. మనం వాక్యం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ నిత్య జీవం కలిగి ఇచ్చేది. కాబట్టి అపారమైనది యేసు ప్రేమ. అది కొలవలేనిది, వివరించలేనిది, విలువైనది దేవుడు ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ. ఈ ప్రేమను కలిగి మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు వాక్యం దీవించిన గాక. ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. మీ ప్రేమను కలిగి మేము జీవించే కృపను దయచేయండి. మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. ఈ దినమంతా ప్రభావ మీరు దీవించండి, ఆశలతో నింపండి, దీవులతో నింపండి. కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడదో అదేవిధంగా మీ కృపరక్షణ కృపణలో భద్రపరచండి. ఎవరైతే ఈ సమయంలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు ఆశ్రయించమని, వాక్యం మా జీవితంలో నీరు గట్టి చేయమని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.